అని అడుగుతాడు. భారత్ సమాజ్ డెవలప్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు పేద ప్రజల కోసమే పూనుకొని ప్రజల కోసమే త్యాగం చేస్తూ ఉంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ సీఎంలు కానీ ఉన్నటువంటి పరిస్థితులు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు వేసుకొని ఇవన్నీ అనుకుంటా ప్రజలనే మన్ను చేస్తున్నారు తప్ప ఇంకోటి లేదు. ఇల్లు ఇవ్వట్లేదు అని చెప్పని ఈయనంటాడు, ఇల్లు ఇస్తున్నాం అని చెప్పని వాళ్ళు అంటారు. ఇల్లు కట్టిందేమో టీఆర్ఎస్, ఇల్లు పంచాల్సినటువంటిదో కాంగ్రెస్. ఇప్పుడు వాళ్ళు పంచకుండా వీళ్ళు పంచకుండా ఇళ్ళను కట్టేలా పెట్టి ఉన్నటువంటి ప్రజలను అతలం కుతలం చేస్తూ ఉన్నటువంటి డబ్బులు వసూలు చేసుకొని పైసా లీడర్లు పక్కకు పోతాను, కింది లీడర్లు మేస్తాలు పక్కకుంటాను. ఇప్పుడు దాన్ని వెలుగులో తీసుకురావాలని చెప్పని అన్ని సమస్యలు చేస్తున్నారు. ఇటువంటి చేయడం అది కరెక్ట్ కాదు. ఉన్నటువంటి సమస్యలను క్లియర్ చేయాలంటే పై నుండి కింది నుండి స్థాయి పై వరకు సర్వే చేసి లేనటువంటి కుటుంబాలకు ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలి. ఇవ్వనటువంటి పక్షంలో భారత సమాజ్ డెవలప్ పార్టీ ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటారని చెప్పని జిల్లా అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.